హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా, ఇంత ఈజీగా అంటే చాలా సింపుల్గా ఇలా కేక్ అయితే చేసుకోండి. చాలా సింపుల్, 10 minutesలో అయిపోతుంది అన్నమాట. ప్రాసెస్ కూడా మనకు బేక్ అవ్వడమే ఒకటే పని అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ప్లఫీగా వచ్చిందనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. నచ్చితే కనుక ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మైదా పిండి యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అన్ని కప్పులు చేసుకోండి. నేనైతే 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను, కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను. 1 కప్పు వేసుకోండి. 1 కప్పు షుగర్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. అందులోనే 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. చూసారా, చూపిస్తున్నాను కదా, 1/2 కప్పు వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు పాలు యాడ్ చేసుకోండి. చూసారా, ఇలా 1 కప్పు పాలు యాడ్ చేసుకొని మీరు మిక్సీ పడుతుంటే మధ్య మధ్యలో చూసుకుంటే ఇంకొక 1/2 కప్పు అయితే పడుతుందన్నమాట. నేను ఇప్పుడు 1 కప్పు వేసాను, ఇంకా మిక్సీ పట్టుకుంటుంటే 1/2 కప్పు వేసాను. ఇలా 1 కప్పు పాలు వేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసుకోండి. ఇలా వేసుకొని అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని మనకు రిబ్బన్ టైప్ వచ్చేంతవరకు అయితే మనం మిక్సీ పడుతూనే ఉండాలన్నమాట. నేను మిక్సీ పడుతున్నప్పుడు 1/2 కప్పు పాలు అయితే యాడ్ చేసుకున్నాను. చూసారా, ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ రుద్దేసుకొని ఇలా మైదా పిండితో మొత్తం డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇందులోనే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా బ్యాటర్ అంతా కూడా వేసుకోవాలన్నమాట. చూసారా, చాలా సింపుల్. ఇదంతా కూడా వేసుకొని నేనైతే ఓవెన్లో పెట్టాను. మీరు గ్యాస్ మీద పెట్టేసుకోండి. ఒక 10 minutes ముందుగానే ప్యాన్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకొని అందులో ఇదైతే పెట్టుకోండి అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 30 minutes మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, బ్యాటర్ అంతా కూడా ఇలా వేసి ఒకసారి ట్యాప్ చేసుకొని మనమైతే ఓవెన్లో పెట్టుకోవడమే. ఓవెన్లో 180 degrees మీద ఒక 30 minutes పెట్టాను. 30 minutes తర్వాత చూసారా, ఇదంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత మనం తీసి ఇంకో బౌల్లోకి వేసుకోవడమే. చూసారా, చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా స్పాంజీగా వచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూసారా, పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. ఇలా ఇంకో బౌల్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, చాలా ప్లఫీ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా.